వచ్చేసారా? ఓపెన్ చేసేసారా? 50 కిలోమీటర్ మైలేజ్, అది రాయల్ ఎన్ఫీల్డ్లో చూసేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి అబ్బా, కమెంట్ చేయండి #HarryMotovlogs తెలుగు అని. లాస్ట్ వీడియోలోనే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఎందుకు కమెంట్ చేయాలి, ఎందుకు లైక్ చేయాలి అని. లాస్ట్ వీడియోలో ఇప్పటికి ఈ వీడియో షూట్ చేసే టైంకి 600 వ్యూస్ అయితే ఉన్నాయి. ఆ 600 వ్యూస్లో 50 మెంబర్స్ మాత్రమే నా వీడియోకి లైక్ చేసినారు అని లిటరలీ 2 కమెంట్స్ వచ్చినాయి #HarryMotovlogs తెలుగు అని. అండ్ నేను మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని అని కూడా అడగట్లా. జస్ట్ నా వీడియో 10 మందికి రీచ్ అయితే చాలు. వీడియోస్ పెట్టుకున్నామేమన్నా, మేము సపోర్ట్ చేస్తాం, నువ్వు వీడియోస్ పెట్టు, వ్లాగ్స్ తీ, రైడ్స్ చేయి అని చెప్పి అంటారు. బట్ ఇలా రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తే మాత్రం నాకు కావాల్సినంత సపోర్ట్ అయితే మీరు ఇవ్వట్లా. అండ్ ఈ వీడియోకి నేనైతే అట్లీస్ట్ 50 కమెంట్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా #HarryMotovlogs తెలుగు అని చెప్పి. మీకు ఏది కావాలంటే అది అయితే కమెంట్ చేసేయండి ఆ హ్యాష్ట్యాగ్ని పెట్టి. అండ్ టాప్ 10 కమెంట్స్ని ఫస్ట్ 10 మెంబర్స్ అయితే ఎవరైతే కమెంట్ చేస్తారో వాళ్ళకి నా గ్రాటిట్యూడ్ నా నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేస్తా. వీడియో చూసే ముందు లైక్ చేయండి, కమెంట్ చేయండి #HarryMotovlogs తెలుగు అని. అండ్ ఎక్కువసేపు ల్యాగ్ చేయను, లైక్ మాత్రం కంపల్సరీ. సో ఇక స్టార్ట్ చేద్దామా? హే హలో రైడర్స్ అండ్ అడ్వెంచర్ సీకర్స్, ఐఎమ్ హర్నాథ్ బండి అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఇంత కష్టపడి మీరు ఈ వీడియో అయితే ఓపెన్ చేసినారు కాబట్టి మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తాను. ఒక 10 to 11 టిప్స్ అయితే మీకైతే చెప్తాను. ఈ 11 టిప్స్ మీరు కరెక్ట్గా ఫాలో అయినట్లయితే అప్ టు 45 to 50 km/L మైలేజ్ అయితే మీ రాయల్ ఎన్ఫీల్డ్ అయితే మీకు ఇస్తుంది. కన్ఫామ్గా ఇందులో కొన్ని టిప్స్, అట్లీస్ట్ ఒక 8 టిప్స్ అయితే మీరు కన్ఫామ్గా ఫాలో అవ్వాల్సిందే మీకు మంచి మైలేజ్ రావాలంటే. అండ్ ఎస్పెషల్లీ రాయల్ ఎన్ఫీల్డ్ ఓనర్స్కి ఈ వీడియో చివరిలో ఒక మంచి మెసేజ్ అయితే నేనైతే ఇస్తాను. ఈ వీడియో మీరు ఓపెన్ చేసి చూస్తున్నందుకు, ఈ టిప్స్ని మీరు చూసినా చూడకపోయినా లాస్ట్లో ఆ మెసేజ్ని అయితే అస్సలు మిస్ అవ్వకండి. సో అందుకన్నట్లు ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. ఫస్ట్ టిప్ ఏంటంటే ఇంజిన్ ట్యూనింగ్. మీ రాయల్ ఎన్ఫీల్డ్ కార్బొరేటర్ ఉంటుంది కదా, ఆ రాయల్ ఎన్ఫీల్డ్ కార్బొరేటర్ని ఫైన్ ట్యూనింగ్ చేయడం వల్ల మీ మైలేజ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. ఈ పనిని షోరూంలో చేయించండి, లేకపోతే ఒక ప్రొఫెషనల్తో చేయించండి. మీ అంతకు మీరైతే చేయించుకోవద్దు, ఎందుకంటే డ్యామేజ్ చేసుకుంటారు. మీ కార్బొరేటర్ డ్యామేజ్ అయితే ఇట్ విల్ కాస్ట్ యూ మోర్. ఈ ట్యూనింగ్ గురించి కంప్లీట్గా అయితే చెప్పలేను, ఎందుకంటే ఒక ఫుల్ లెంత్ వీడియో అయితే పడుతుంది ఈ ట్యూనింగ్ ప్రాసెస్ అనేది. అండ్ ఎలా ట్యూన్ చేయాలి, అండ్ ఎయిర్ ఫిల్టర్ని ఎలా క్లీన్ చేయాలి, ఎలా తీయాలి, మొత్తం అంతా ఒక కంప్లీట్ వీడియో అయితే పడుతుంది. ఒకవేళ ఈ ట్యూనింగ్ ప్రాసెస్ మీకు కావాలంటే కమెంట్లో మెన్షన్ చేయండి, ఐల్ మేక్ దట్ వీడియో టూ. సో ఫస్ట్ టిప్ వచ్చేసి ఇంజిన్ ట్యూనింగ్. అండ్ సెకండ్ టిప్ వచ్చేసి యూజ్ హయ్యర్ గేర్స్ యాజ్ పాసిబుల్ యాజ్ యూ కెన్. హయ్యర్ గేర్స్లోనే బైక్ అనేది రైడ్ చేయండి, లోయర్ గేర్స్లో తక్కువ రైడ్ చేయండి. ఎంత వీలైతే ఎంత. ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు మనం ఏం చేయలేము, కానీ మీకు వీలైనంత మీకు అర్థమవుతుంది కదా, ఓకే ఈ రూట్లో మనం హయ్యర్ గేర్స్లో కూడా రైడ్ చేయొచ్చు, రైడ్ చేయగలను అనిపిస్తుంది కదా, ఆ టైంలో మీరు హయ్యర్ గేర్స్లోనే రైడ్ చేయండి వీలైనంత వరకు. ఎందుకంటే హయ్యర్ గేర్స్లో లోయర్ ఆర్పిఎం యూజ్ చేసుకుంటుంది కాబట్టి బైక్ ఇంజిన్ ఎక్కువ స్ట్రెయిన్ అవ్వదు. సో మీ ఫ్యూల్ ఎఫిషియన్సీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అయితే మీరు మీ ఇంజిన్ ఎక్కువ స్ట్రెయిన్ చేయరు, అప్పుడు మీకు మైలేజ్ అనేది ఎక్కువ వస్తుంది. సో సెకండ్ టిప్ వచ్చేసి యూజ్ హయ్యర్ గేర్స్. అండ్ థర్డ్ టిప్ ఏంటంటే అవాయిడ్ ఐడ్లింగ్. చాలామంది కోల్డ్ స్టార్ట్ చేస్తుంటారు, ఎందుకంటే రైడ్కి స్టార్ట్ అయ్యే ముందు బైక్ని ఒక 1 to 2 minutes అలా స్టార్ట్ చేసి కొద్దిసేపు ఐడిల్ లెవెల్లో అలా ఉండిస్తారు. ఎందుకంటే కోల్డ్ స్టార్ట్ అంటారు దాన్ని. ఇంజిన్ సఫిషియంట్ టెంపరేచర్కి రీచ్ అయిన తర్వాత మనం రైడ్ చేస్తే ఇంజిన్ అనేది లైఫ్ ఎక్కువ వస్తుంది అని చెప్పి కోల్డ్ స్టార్ట్ చేస్తారు. వన్స్ రైడ్ చేసిన తర్వాత ఇంకా ఎప్పుడు మీరు ఐడల్ పొజిషన్లో అయితే బైక్ని అయితే ఉంచొద్దండి. ఎక్కడైనా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఒక 30 seconds 15 seconds మీ బైక్ని ఆపాల్సి వస్తే టర్న్ ఆఫ్ చేయండి ఇంజన్ని. అలాగే ఐడియల్ పొజిషన్లో అలా ఉంచొద్దండి, ఎందుకంటే మీ మైలేజ్ తగ్గిపోవడానికి ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. సో అన్నెసరీ ఫ్యూల్ అనేది బర్న్ అవుతుంది. సో థర్డ్ టిప్ వచ్చేసి అవాయిడ్ ఐడ్లింగ్. అండ్ ఫోర్త్ టిప్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్, బైక్ మెయింటెనెన్స్. మీ బైక్ని కరెక్ట్గా మెయింటైన్ చేసుకోండి, రెగ్యులర్గా ఆయిల్ చేంజ్ చేయిస్తూ, అండ్ ఎయిర్ ఫిల్టర్ని రీప్లేస్మెంట్ చేయిస్తూ, చేంజ్ చేయిస్తూ, అండ్ స్పార్క్ ప్లగ్స్ని చెక్ చేసుకుంటూ, అండ్ మీ ఇంజిన్ని వెల్ ట్యూన్డ్గా పెట్టుకోండి. అప్పుడే మీకు మైలేజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఫోర్త్ టిప్ వచ్చేసి రెగ్యులర్ మెయింటెనెన్స్. అండ్ ఫిఫ్త్ టిప్ వచ్చేసి ఏరోడైనమిక్స్ ఆఫ్ యువర్ బైక్. మీ బైక్ ఉన్న షేప్ ద్వారా కూడా మీ మైలేజ్ అనేది ఎఫిషియెంట్గా అయితే వస్తుంది. ఎందుకంటే మీ బైక్కి విండ్షీల్డ్ ఇలాంటివి యాడ్ చేయడం ద్వారా మీ బైక్ ఉన్న పొజిషన్ అయితే చేంజ్ అయిపోయి మీ బైక్ ఎక్కువ డ్రాగ్ అవ్వదు, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వదు రైడ్ చేసేటప్పుడు. సో ఆ విధంగా మీ మైలేజ్ అయితే ఇంప్రూవ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి, ఎస్పెషల్గా లాంగ్ రైడ్స్లో. సో మీ బైక్ అయితే విండ్షీల్డ్ లేకుంటే విండ్షీల్డ్ అయితే యాడ్ చేసుకోండి, మైట్ ఇంప్రూవ్ మైలేజ్. ఫిఫ్త్ టిప్ వచ్చేసి ఏరోడైనమిక్స్. అండ్ సిక్స్త్ టిప్ వచ్చేసి రెగ్యులర్ సర్వీసింగ్.
మీ బైక్ని రెగ్యులర్గా సర్వీస్ చేయించండి. చాలామంది ఫ్రీ సర్వీసింగ్స్ అయిపోగానే అలా వదిలేస్తారనమాట. అట్లీస్ట్ ఒక 5 to 10 కిలోమీటర్స్ పీరియాడికలీ మీరు సర్వీసింగ్ అయితే ఇవ్వాలి. అండ్ షోరూమ్లో సర్వీస్ చేస్తే ఇంకా బెటర్. ఆయిల్ చేంజ్ చేయించడం కానీ సర్వీసింగ్ ఇవ్వడం అంటే ఆయిల్ చేంజ్ చేయించడం పర్టికులర్గా కాదు. సర్వీసింగ్ ఇస్తే వాళ్ళు అన్ని పార్ట్స్ చెక్ చేస్తారు. ఎయిర్ ఫిల్టర్ని చెక్ చేస్తారు, అన్నీ చెక్ చేస్తారు అనమాట. ఏవైనా పార్ట్స్ లూజ్ అయింటే దాన్ని టైట్ చేసిస్తారు. అండ్ బైక్ కండిషన్ని చెక్ చేస్తారు. అండ్ ఏదైనా పోతే బ్యాటరీ లాంటివి ఏమైనా వీక్ కండిషన్లో ఉంటే చేసి మీకు చెప్తారు. సో బైక్ని వెల్ మెయింటైన్డ్గా చూసుకోండి. రెగ్యులర్గా సర్వీసింగ్ అయితే మీ బైక్ని ఇవ్వండి. ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అవ్వచ్చు మీ ఫ్యూయల్ ఎఫిషియన్సీకి. 7th టిప్ వచ్చేసి ప్రాపర్ టైర్ ప్రెషర్. అండ్ మీ బైక్కి ఫ్రంట్ అండ్ రియర్ టైర్ ప్రెషర్ ఎంత ఉండాలో తెలుసా? ఫ్రంట్ అయితే 32 PSI ఉండాలి, బ్యాక్ అయితే విత్ పీలియన్, బ్యాక్ అయితే వితౌట్ పీలియన్ 32 PSI ఉండాలి, విత్ పీలియన్ 36 PSI ఉండాలి అని చెప్పి షోరూమ్ వాళ్ళు చెప్తారు. కానీ ఫ్రంట్ కూడా 32 PSI ఉండాలి, బ్యాక్ 36. ఆల్వేస్ పీలియన్ ఉన్నా లేకపోయినా ఆల్వేస్ 32 PSI ఎయిర్ అయితే మీ టైర్స్లో ఉండాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. చాలామంది వితౌట్ పీలియన్ కదా 32 వేపిద్దాం, విత్ పీలియన్ వచ్చినప్పుడు 36 అలా ఉండద్దు. ఎప్పుడు ఏం అవసరం వస్తుందో తెలీదు, లగేజ్ మౌంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. 36 PSI ఎయిర్ అయితే మీ టైర్స్లో ఫిల్ చేసుకొని పెట్టుకోండి. అండ్ దానివల్ల కూడా మీ బైక్ ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా మీ బైక్ ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా ఈజీగా వెళ్ళిపోతూ ఉంటుంది. సో మీ ఫ్యూయల్ ఎఫిషియన్సీకి ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అవ్వచ్చు. 8th టిప్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్ టిప్, ఎకో స్పీడ్. ఎకో స్పీడ్ అంటే చాలామందికి తెలియదు అనమాట. అంటే ఒక పర్టికులర్ స్పీడ్లో ఒక 60 కానీ 70 కానీ మెయింటైన్ చేస్తూ ఒక పర్టికులర్ స్పీడ్లో అలా ట్రావెల్ చేయడం. స్పీడ్ ఎక్కువ రైజ్ చేయడం ఉండకూడదు, తగ్గించడం ఉండకూడదు అనమాట. ఒకటే స్పీడ్లో కాన్స్టాంట్గా రైడ్ చేస్తూనే ఉండాలన్నమాట. అండ్ ఇలా చెప్పినానని చెప్పి లారీలు బస్సులు అడ్డం వచ్చినా కూడా ఒకటే స్పీడ్లో వెళ్ళమని కాదు. అంటే ఏమీ ఉండనప్పుడు ఒకటే స్పీడ్లో రైడ్ చేయమని దాని అర్థం అనమాట. ఒకసారి 120 కొట్టి, ఒకసారి 100 కొట్టి, ఒకసారి 50లోకి వెళ్ళి, ఒకసారి 40లోకి వచ్చి అలా ఇర్రెగ్యులర్గా అయితే రైడ్ చేయొద్దండి. మీకు మంచి మైలేజ్ కావాలంటే ఒక 60 70 మెయింటైన్ చేసుకోండి. 9th టిప్ వచ్చేసి ఫ్యూయల్ క్వాలిటీ. ఫ్యూయల్ క్వాలిటీ ఇన్ ద సెన్స్ ఐఎమ్ నాట్ సేయింగ్ యూ టు రీఫిల్ ఎ పవర్ ఫ్యూయల్ కొట్టించమని కాదు, మంచి క్వాలిటీ స్టేషన్స్లో రీఫ్యూయల్ చేయించండి. అండ్ 10th టిప్ వచ్చేసి స్మూత్ యాక్సలరేషన్ అండ్ డిసలరేషన్. చాలామంది బైక్ని స్టార్ట్ చేయగానే ఒక రేంజ్లో అత్యుత్సాహంతో రెవ్ చేస్తుంటారు. అలా చేయకూడదు. అండ్ నార్మల్గా హై స్పీడ్స్లో పోతున్నా కూడా స్లోగా యాక్సలరేషన్ ఇవ్వాలి, కానీ స్పోర్ట్స్ బైక్స్ లాగా ఒకటేసారి ఇది చేయకూడదు అనమాట. స్మాల్గా యాక్సలరేట్ చేయాలి, స్మాల్గా సడన్గా కూడా బ్రేక్లు వేసి సడన్గా ఆపడం ఇలాంటివి కూడా చేయకూడదు. స్మాల్గా యాక్సలరేషన్ ఇవ్వాలి, స్మాల్గా డిసలరేషన్ ఇవ్వాలి. ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ మీ బైక్ మైలేజ్ తగ్గిపోవడానికి. అండ్ 11th టిప్ అండ్ ఫైనల్ టిప్ వచ్చేసి రిమూవ్ అన్నెసెసరీ వెయిట్స్. బైక్ని కొనగానే వాళ్ళు ఫస్ట్ చేసే కస్టమైజేషన్ ఏంటంటే పెట్టిన క్యారియర్స్ని, హెవీ పెట్టిన క్రాష్ గార్డ్ని, సంప్ గార్డ్స్ని, ఇవన్నిటిని అనవసరమైన కూడా యాడ్ చేస్తూ ఉంటారు. సో అన్నెసెసరీ వెయిట్స్ని ఫస్ట్ రిమూవ్ చేసేయండి. బైక్ వెయిట్ పెరగడం వల్ల సో మైలేజ్ కూడా తగ్గిపోతుంది. మీ మైలేజ్ 45 నుంచి 50 మిడిల్లో రావాలంటే నేను చెప్పిన ఈ 11 పాయింట్స్ని పర్టికులర్గా ఫాలో అవ్వండి. మీ మైలేజ్ 45 to 50 వస్తుంది. ఐఎమ్ నాట్ జోకింగ్. సో కొద్దిసేపు ఈ మైలేజ్ పెంచే ఈ టిప్స్ ట్రిక్స్ పక్కన పెట్టేసేయండి. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ని కొనేది మైలేజ్ వస్తుందని కాదు. అందరూ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ని కొనే ముందే వాళ్ళ మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయిపోయి ఉంటారు. మైలేజ్ ఇది మైలేజ్ రాదు, 30 to 35 అబౌవ్ బ్లెండ్గా ఫిక్స్ అయిపోయే బైక్ని కొంటారు. మళ్ళీ కొనిన తర్వాత నాకు 40 రావాలి, 45 రావాలి, 50 రావాలంటే అది రాదు. సో మీకే బైక్ మంచి మైలేజ్ రావాలి, నాకు 40 రావాలి, 45 రావాలి మైలేజ్ అంటే మీరు ఇన్ని సాక్రిఫైసెస్ చేయాలి. సో మీరు వేరే ఎగ్జాస్ట్ని వాడకూడదు, హయ్యర్ గేర్స్లోనే బైక్ని డ్రైవ్ చేయాలి, లో స్పీడే వెళ్ళాలి, ఎకోలోనే వెళ్ళాలి, స్మూత్గా యాక్సలరేషన్, స్మూత్గా డిసలరేషన్. అబ్బో ఇన్ని చేస్తే అబౌవ్ 40 ఇస్తుంది మీకు మైలేజ్. మీకు మైలేజ్ ప్రైమరీ గోల్ అయితే డోంట్ ఈవెన్ థింక్ టు బై రాయల్ ఎన్ఫీల్డ్ ఇన్ ఎనీ మోడల్. ఈవెన్ హంటర్ కూడా 35 to 40 ఇస్తుంది మైలేజ్. ఒకసారి హైవే ఎక్కిన తర్వాత హైవేలో ఏ వెహికల్స్ లేవు అంటే మినిమం మన మైండ్ మినిమం 80లో అన్న పోవాలని చూస్తుంది. నేను చెప్పిన ఈ 11 పాయింట్స్లో కొన్ని పాయింట్స్ ఉంటాయి. లైక్ విండ్షీల్డ్ని వాడండి, రెగ్యులర్ మెయింటెనెన్స్ చేయించండి, అండ్ రెగ్యులర్గా సర్వీసింగ్ చేయించండి, అండ్ ఐడ్లింగ్ని అవాయిడ్ చేయండి. ఇలాంటి కొన్ని పాయింట్స్ ఫాలో అవ్వండి. మీ మనసు చంపుకొని ప్రతి ఒక్క పాయింట్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఫాలో అయితే మహా అంటే ఒక 5 kilometers ఎక్కువ వస్తుండొచ్చు. ఓవర్గా కూడా స్పీడ్స్ వెళ్ళకండి. మ్యాక్స్ టు మ్యాక్స్ 80 to 90. అది కూడా హైవేలో ఏమీ లేకపోతే, ఏ వెహికల్స్ లేకపోతే ఓకే మనం సేఫ్ వేలో వెళ్తున్నామంటే 80 స్పీడ్లో క్రూజ్ చేయండి. మీ బైక్ మంచి కండిషన్లో ఉంటుంది. మీ బైక్ ఎక్కువ రెవ్ చేసినా, ఎక్కువ యాక్సలరేషన్ ఇచ్చి తొందరగా డిసలరేషన్ ఇచ్చినా కూడా మీ మైలేజ్ తగ్గిపోవడం ఒకటే మ్యాటర్ కాదు, మీ ఇంజన్ కూడా లైఫ్ రాదనమాట. అండ్ ఎక్కువ స్పీడ్లోని 80 to 90 మెయింటైన్ చేస్తూ వెళ్ళండి.
ఒక డీసెంట్ మైలేజ్ అనేది వస్తుంది. ప్లస్ ఇప్పుడు రెట్లెస్గా బైక్ని అయితే డ్రైవ్ చేయొద్దండి. యూజ్ సేఫ్టీ గేర్స్ యూజ్ చేసి మాత్రమే బైక్ని రైడ్ చేయండి. వితౌట్ సేఫ్టీ గేర్స్ డోంట్ గో అవుట్. సో ఈ వీడియో కిందే ఒకటి ఏంటంటే ఈ పాయింట్స్ అన్ని మీరు ఫాలో అయితే మీకు ఫ్యూయల్ వస్తుందో రాదో సెకండరీ, అండ్ మీ ఫ్యూయల్ గురించి సెకండరీ, బట్ మీ బైక్ ఇంజన్ అయితే లైఫ్ వస్తుంది. ఈవెన్ 3 lakhs కిలోమీటర్ 4 lakhs కిలోమీటర్ డ్రైవ్ చేసినా కూడా మీ ఇంజన్ అలాగే ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు, ఇంజన్ బోర్క్ రావడం ఇలాంటివి ఏం రావు అనమాట. కరెక్ట్గా మెయింటైన్ చేయండి, కరెక్ట్గా సర్వీసింగ్ చేయండి. ఎక్కువ రెవ్ చేయకండి, ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళకండి బైక్లో. ఎక్కువ ఫాస్ట్ అంటే 120+, కొంతమంది 120. హిమాలయన్ 450 అయితే ఇప్పుడు దాదాపు 160 170 స్పీడ్స్ కూడా వెళ్తాయి. సో అలాగా కొన్ని బైక్స్ చాలా ఫాస్ట్గా వెళ్తాయి, కానీ 100+ ఎప్పుడు ఫాస్ట్గా అయితే వెళ్ళకండి. హైవేలో కానీ రోడ్లు ఎంత ఖాళీగా ఉన్నా కూడా హై స్పీడ్స్లో మాత్రం వెళ్ళకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మళ్ళీ చెప్తున్నా, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో అండ్ కమెంట్ బాక్స్లో #HarryMotovlogs తెలుగు అని చెప్పి టైప్ చేయండి. ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.